నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్రకు జనం నీరాజనం పలికారు. సోమవారం రాత్రి 8 గంటలకు నగరంలోని చిన్న అమ్మవారి శాల వద్ద కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భారత్ తరఫున నగరంలో సాధికార యాత్ర చేశారు. చిన్న అమ్మవారి శాల నుంచి గడియారం ఆసుపత్రి, పెద్ద మార్కెట్ మీదుగా పాత బస్టాండ్, కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. యాత్రలో మహిళలు, మైనార్టీలు కిక్కిరిసిపోయారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో కూడా ఇంకా ఉన్నారు చాలా మంది. చరిత్ర బోల్డంత చరిత్ర ఉంది. మన చరిత్ర తలుచుకోవడం కూడా చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఎంతో మంది. ఇప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధకంకణులైన కర్నూలు పట్టణ ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశానికి వెళ్ళినప్పుడు విజయాన్ని చేకూరుస్తూ మరి నీరాజన పరిపిస్తున్న నా తెలుగుంటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు నా సోదరులకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా ఎందుకంటే నా అభిమానులకు, ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా మంది కూడా ఈసారి ఓటు హక్కు మొదటిసారి వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఏ జాగ్రత్త, పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు, ముందు గాలి ఆడదు అని తప్పుకోకండి. వెనకేరండి, కొంచెం వెనకేరండి. మొదటిసారి తమ ఓటును ఉపయోగిస్తున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. కాబట్టి మరి మన చరిత్ర ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రకు చాలా దూరంగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఆనాడు మన సత్య కోసం సతిని అమ్మకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకై కారబలకి ఏడాడు శ్రీరామచంద్రుడు, అన్నసభకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, ప్రతి దైవమని తరించిపోయింది సీతమ్మ. నాడి చాపుగుడితో సమతను నేర్పాను, నాడి పల్లనాటి బ్రహ్మన్న మేడి పండుల మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి విరాతులు మార్చి మరి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని, తెలుగు మన ప్రజల భాషలో తీర్చిదిద్దారు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే నేతాజీ, గుండుకెదురుగా గుండె నిలిపెను బ్రిటిష్ వారి గుండె నిలిపెను టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఇవన్నీ కూడా మనం నెమరేసుకోవాలి. మనం కొండారెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఈ ఎన్నికల రణరంగం, ఈ యొక్క జరగబోయే ఎన్నికల రణరంగంలో మనంతా కూడా మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.